వెల్కమ్ టు ఫోకస్. విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడంలో ఇండియా గతంలో కంటే వేగంగా వ్యవహరిస్తోంది. 2019-20 ఏడాదికి $74 బిలియన్ విదేశీ పెట్టుబడులు భారత్లోకి వచ్చాయి. అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే ఇది 20% పెరుగుదలని, ఇండియా అవకాశాల ఖనిగా మారిందనడానికి ఇదొక నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భారత్లో పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్యవేత్తలకు స్వాగతం పలుకుతున్నామని ఆయన అన్నారు. దేశీయంగా ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసుకోవడం ద్వారా ప్రపంచ ఆర్థిక గమనాన్ని కొత్త పుంతలు తొక్కించవచ్చని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అన్ని దేశాలు స్థానికంగా తయారీ, ఆరోగ్య రంగాలను మెరుగుపరుచుకోవడం ద్వారా లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చని, అందులో భాగంగానే ఆత్మ నిర్భర్ పేరిట స్వదేశీ విధానానికి శ్రీకారం చుట్టామని అన్నారు. తాజా నివేదిక ప్రకారం భారత్లో పట్టణాల్లో ఉన్న ఇంటర్నెట్ వినియోగదారుల కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా కంపెనీలు ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ప్రభుత్వం ఇన్వెస్టర్లకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తోందని, పెట్టుబడుల వృద్ధికి తమ దేశంలో అపార అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, రక్షణ, విద్యుత్, వ్యవసాయం, బీమా, అంతరిక్ష పరిశోధన వంటి రంగాల్లో పెట్టుబడులకు వృద్ధికి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం భారత్ పట్ల యావత్ ప్రపంచం ఆశావాహ దృక్పథంతో ఉందని ప్రధాని అన్నారు. యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇండియా ఐడియాస్ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఇండియాలో అవకాశాల విషయానికొస్తే టెక్నాలజీ రంగానికి సంబంధించి 5G, డేటా అనలిటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ తదితర అంశాల్లో అవకాశాలకు కొదవలేదన్నారు. అలాగే క్లీన్ ఎనర్జీని పెంపొందించే గ్యాస్ ఆధారిత రంగాల్లో పెట్టుబడులకు భారత్ ఆహ్వానం పలుకుతోందని, యుఎస్ కంపెనీలకు ఇదొక చక్కటి అవకాశమని తెలిపారు. దేశంలో కొత్తగా పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ట్యాక్స్ హాలిడే ప్రకటించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా ప్రభావంతో డీలా పడిన ఆర్థిక వ్యవస్థలో పునరుత్తేజం తీసుకొచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగానే దేశంలోకి $50 కోట్ల మించి పెట్టుబడులు తీసుకొచ్చే కంపెనీలకు 10 ఏళ్ల పాటు పన్ను విరామాన్ని ప్రకటించేందుకు ఉన్న అవకాశాలను ఆర్థిక శాఖ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ వచ్చే 5-6 ఏళ్లలో భారతదేశంలో 75,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు రూపొందించింది. అయితే ఈ పెట్టుబడులను డిజిటలైజేషన్ ఫండ్ పేరుతో పెట్టనున్నట్లు వెల్లడించింది. ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్, పార్ట్నర్షిప్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎకోసిస్టమ్ ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో పెడతామని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. డిజిటలైజేషన్ కోసం ప్రత్యేకంగా 4 అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. ప్రతి భారతీయుడు తమ మాతృభాషలో సమాచారాన్ని పొందగలగడం, భారతదేశానికి అవసరమైన కొత్త సేవలు, ఉత్పత్తులు, వస్తువులు ప్రారంభించడం, డిజిటల్ చెల్లింపుల దిశగా చిన్న పెద్ద వ్యాపారాలను ప్రోత్సహించడం, అధునాతన టెక్నాలజీతో విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల అభివృద్ధి చేయడం వంటి అంశాలపైనే ప్రధాన దృష్టి పెట్టినట్లు పిచాయ్ వెల్లడించారు. ఆన్లైన్ ప్లాట్ఫామ్లో భారత్ మంచి పురోగతి సాధించిందని, డిజిటల్ ఇండియా కోసం ప్రధాని నరేంద్ర మోదీ విజన్ అద్భుతమని పిచాయ్ ప్రశంసించారు. భారత్లో రోజురోజుకు ఐటీ నిపుణుల సంఖ్య పెరిగిపోతుండడం, అమెరికా వంటి దేశాల్లో తమ కంపెనీల్లో ఇతర దేశాల నుండి నిపుణులను తీసుకునేందుకు ఉన్న ప్రతికూల పరిస్థితులు, చైనాపై అంతర్జాతీయ సమాజంలో ఉన్న వ్యతిరేక నేపథ్యంలో భారత్లో పెట్టుబడులు అన్ని రకాలుగా ఉత్తమమని గూగుల్ సంస్థ భావించినట్లు తెలుస్తోంది. భారత్తో వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు, మార్కెట్ను పెంచుకునేందుకు యాపిల్ కంపెనీ సిద్ధమవుతోంది. ప్రస్తుతం చైనాలో కొనసాగుతున్న ఉత్పత్తి కార్యకలాపాల్లో
5వ వంతును భారత్కు తరలించేందుకు ప్రయత్నిస్తోంది. అమెరికన్ మల్టీనేషనల్ టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీ రీటైల్ స్టోర్ ఫస్ట్ టైం ఇండియాలో ప్రారంభించనుంది. అది కూడా దేశంలోనే అతిపెద్ద వాణిజ్య నగరమైన ముంబైలో. యాపిల్ రిటైల్ స్టోర్ త్వరలో లాంచ్ కానుంది. ఇప్పటి వరకు ఇండియాలో ఐఫోన్ మేకర్ కంపెనీకి చెందిన ఎలాంటి రీటైల్ స్టోర్లు లేవు. ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ అత్యంత వేగంగా దూసుకెడుతున్న క్రమంలో టెక్ దిగ్గజం యాపిల్ కూడా తమ మార్కెట్ను విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. ఇండియాలో తమ మ్యానుఫ్యాక్చర్ యూనిట్లను నెలకొల్పే దిశగా రీటైల్ విస్తరణపై దేశ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. ఇండియాలోని తమ స్మార్ట్ ఫోన్లను ఉత్పత్తి చేయడం ద్వారా ఇంపోర్టెడ్ ఫోన్లపై 20% టారిఫ్ తగ్గించుకునే అవకాశం ఉంది. లాంగ్ టర్మ్ వ్యాపారానికి ఇండియన్ స్మార్ట్ ఫోన్ల మార్కెట్ చాలా ప్రధానమైనదని, అందుకే మార్కెట్ను విస్తరించే దిశగా చర్యలు చేపట్టామని యాపిల్ కంపెనీ వ్యవస్థాపకుడు టిమ్ కుక్ తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో లోకల్ సోర్సింగ్స్ నిబంధనల్లో భారత ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో లబ్ధి పొందాలని యాపిల్ చూస్తున్నట్లు తెలుస్తోంది. భారత్ ప్రతి ఏటా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో రికార్డు స్థాయిలో ఇన్వెస్ట్మెంట్లు సాధిస్తోంది. భారత మార్కెట్లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరుగుతోంది. దేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు జూన్ 1 నుంచి 12 వరకు భారతదేశ మూలధన మార్కెట్లో 20,574 కోట్ల పెట్టుబడి పెట్టారు. డిపాజిటరీ గణాంకాల ప్రకారం విదేశీ ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్లో 22,840 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు. ఇదే కాలంలో రుణ మార్కెట్లో 2,266 కోట్ల నికర అమ్మకాలు సాగాయి. గత 3 నెలల్లో అంటే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్లో విక్రయాలు చేపట్టారు. మేలో 7,366 కోట్లు, ఏప్రిల్లో 15,403 కోట్లు, మార్చిలో 11.1 లక్షల కోట్ల అమ్మకాలు సాగాయి. భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 13% పెరిగాయని అధికారిక గణాంకాల ప్రకారం తెలుపుతున్నాయి. దేశంలో ఎఫ్డీఐలు 13% పెరిగి 2019-20 నాటికి $49.97 బిలియన్ చేరుకున్నాయి. గతేడాది దేశంలో $44.36 బిలియన్ లభించాయి. కాగా 2019-20లో గరిష్ట విదేశీ ప్రవాహాన్ని ఆకర్షించిన రంగాలలో సేవలు 857.85 బిలియన్లు, కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ 677.67 బిలియన్లు, టెలికమ్యూనికేషన్ 444.44 బిలియన్లు, ట్రేడింగ్ 674.57 బిలియన్లు, ఆటోమొబైల్ 822.82 బిలియన్లు, నిర్మాణం 2 బిలియన్లు, రసాయనాలు 1 బిలియన్ల మేర లభించాయి. గత ఆర్థిక సంవత్సరంలో $14.67 బిలియన్ పెట్టుబడులతో సింగపూర్ భారతదేశంలో అతిపెద్ద ఎఫ్డీఐల వనరుగా అవతరించింది. దాని తర్వాతి స్థానంలో మారిషస్ 248.24 బిలియన్లు, నెదర్లాండ్స్ 6.5 బిలియన్లు, యుఎస్ 4.22 బిలియన్లు, క్యామెన్ దీవులు 3.7 బిలియన్లు, జపాన్ 3.22 బిలియన్లు, ఫ్రాన్స్ 1.89 బిలియన్ల పెట్టుబడులు పెట్టాయి. చాలా కంపెనీలు చైనా మీద కోపంతో భారత్తో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఇదే సమయంలో అమెరికా కూడా కొన్ని కంపెనీలను భారత్కి వెళ్లి పెట్టుబడులు పెట్టాలంటూ సూచిస్తోంది. దక్షిణ కొరియాకు చెందిన కంపెనీలు సైతం భారత్ వైపు చూపు సారిస్తున్నాయి. అదే సమయంలో జపాన్, జర్మనీలకు సంబంధించిన కంపెనీలు కూడా భారతదేశంలో కంపెనీలు స్థాపించేందుకు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. పెట్టుబడులకు అవసరమైన ఒప్పందాలను ఆస్ట్రేలియా చేసుకుంటోందని, ఇప్పటికే డిఫెన్స్ వ్యాపార అగ్రిమెంట్లు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే భారత రక్షణ రంగంపై దృష్టి సారించిన నేపథ్యంలో ఈ వ్యాపార ఒప్పందాలు కీలకంగా మారుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది భారత్ అభివృద్ధికి తోడ్పడుతుందని తెలుస్తోంది. ఏ దేశ అభివృద్ధి అయినా ఆ దేశ వనరులు పెట్టుబడులతోనే ముందుకు పోవడం సాధ్యం కాదు.
అందుకే దేశ విదేశీ నిధులు పెట్టుబడులు బయట నుండి పొందడానికి వ్యాపార వాణిజ్య సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఆ దేశం కృషి చేసేది. 1990 తర్వాత సంస్కరణల యుగం ప్రారంభంతో విదేశీ కంపెనీలు ప్రత్యక్షంగా పెట్టుబడులు పెట్టడం మొదలైంది. అయితే 70-30, 50-50 నిష్పత్తిలో ఉండే విదేశీ పెట్టుబడులు 2000 నాటికి కంపెనీలో 100% పెట్టుబడులు పెట్టేలా మారాయి. రాజీవ్ గాంధీ 1985లో ప్రధానమంత్రి పదవిని చేపట్టిన తర్వాత మొదటి దశ ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఆయన ప్రకటించిన నూతన ఆర్థిక విధానంలో ఉత్పాదక పెంపు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం, పూర్తి సామర్థ్య వినియోగంతో పాటు ప్రైవేటు రంగ పాత్రను ఆర్థిక వ్యవస్థలో పెంచడం వంటి అంశాలకు ప్రాధాన్యమిచ్చారు. ప్రైవేట్ రంగానికి ప్రాధాన్యతనిచ్చే క్రమంలో పారిశ్రామిక లైసెన్సింగ్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెంపు, నియంత్రణల నిర్మూలన, విదేశీ ఈక్విటీ మూలధనం, కోశ విధానం, ద్రవ్య పరిపాలన సంబంధిత నియంత్రణ వ్యవస్థను సులభతరం చేయడంతో పాటు ఎగుమతి దిగుమతి విధానానికి సంబంధించి అనేక విధాన మార్పులను నూతన ఆర్థిక విధానంలో పొందుపరిచారు. పెద్ద బిజినెస్ హౌస్ల ఆస్తుల పరిమితికి సంబంధించి సీలింగ్ ను 20 కోట్ల నుంచి 100 కోట్లకు పెంచారు. లైసెన్సింగ్ కు సంబంధించి బ్రాడ్బ్యాండింగ్ పథకాన్ని ప్రవేశపెట్టారు. 4 వీలర్స్, రసాయనాలు, పెట్రోకెమికల్స్, ఫార్మాస్యూటికల్స్, టైప్ రైటర్స్ వంటి 25 రకాల పరిశ్రమలకు విస్తరించారు. 97 ఔషధాలను లైసెన్సింగ్ జాబితా నుంచి తొలగించారు. 27 కంపెనీలను ఎంఆర్టీపీ చట్టం పరిధి నుంచి మినహాయించారు. మిల్లు, పవర్లూమ్, హ్యాండ్లూమ్ రంగాలు, న్యాచురల్, సింథటిక్ ఫైబర్ల మధ్య తేడాను రద్దు చేశారు. ఎగుమతి ఉత్పత్తిని పటిష్టపరచడం, సాంకేతిక పరిజ్ఞానం పెంపునకు అవకాశాలు కల్పించడం, దిగుమతుల అందుబాటును వేగవంతం, సులభతరం చేయడం లాంటి చర్యలను తీసుకున్నారు. అయితే ఆశించిన ఫలితాల సాధనలో తొలి దశ ఆర్థిక సంస్కరణలు విఫలమయ్యాయి. వాణిజ్య లోటు 6వ పంచవర్ష ప్రణాళికలో 5,935 కోట్లు కాగా 7వ పంచవర్ష ప్రణాళికలో 10,841 కోట్లు పెరిగింది. దీంతో భారత్లో వాణిజ్య చెల్లింపుల సంక్షోభం తలెత్తింది. దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు, IMFల నుంచి $7 బిలియన్ రుణాన్ని కోరింది. రుణాన్ని ఇవ్వడానికి IMF అంగీకరిస్తూనే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ క్రమంలో అంతర్గత, బహిర్గత విశ్వాసాన్ని పెంపొందించేందుకు పివి నరసింహారావు ప్రభుత్వం 1991-92లో అనేక స్థిరీకరణ చర్యలు ప్రవేశపెట్టింది. వడ్డీ రేట్లను పెంచడం ద్వారా ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడం, వినిమయ రేటులో 22% సర్దుబాటు, విదేశీ వాణిజ్య విధానాన్ని సరళీకరించడం, సులభతరం చేయడం, ద్రవ్యలోటు తగ్గింపుతో పాటు ఆర్థిక విధానంలో భాగంగా ప్రభుత్వం అనేక సంస్కరణలను ప్రారంభించింది. 1990-91లో ఉన్న ద్రవ్యలోటు 8.4% తగ్గించేందుకు ప్రభుత్వం అనేక ద్రవ్యపర్య చర్యలు చేపట్టింది. ప్రభుత్వ వ్యయంపై నియంత్రణలు విధించడంతో పాటు పన్నేతర రాబడి పెంపునకు చర్యలు తీసుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ద్రవ్య క్రమశిక్షణను విధించింది. సబ్సిడీల తగ్గింపు, సమర్థ వ్యయ వ్యవస్థను అభివృద్ధి పరచడం, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల పనితీరును మెరుగుపరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలను ప్రోత్సహించడం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు బడ్జెటరీ మద్దతును ఉపసంహరించుకోవడం ద్వారా వాటిలో సమర్థత, లాభదాయకతల పెంపు వంటి చర్యలు తీసుకున్నారు. దేశంలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించడంతో పాటు వాణిజ్య చెల్లింపుల స్థితిని మెరుగుపరిచేందుకు కఠిన ద్రవ్య విధానాన్ని అవలంబించారు. సబ్సిడీలకు బడ్జెట్లో కేటాయింపులు తగ్గించేందుకు, సరళమైన ధరల నిర్మాణతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక వస్తువులు, ఉత్పాదితాల పాలిత ధరలను పెంచింది. మార్కెట్ శక్తులకు అనుగుణంగా ధరను నిర్ణయించుకునే స్వేచ్ఛను ప్రభుత్వ రంగ సంస్థలకు కల్పించింది. అవసరమైన సంస్కరణలను ప్రవేశపెట్టేందుకు 1991 జూలై 24న ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది.
సర్దుబాటు ప్రక్రియలో భాగంగా పేదరిక నిర్మూలన లక్ష్యానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ప్రాథమిక విద్య, గ్రామీణ తాగునీటి సరఫరా, ఉపాంత, చిన్న తరహా రైతులకు ఆర్థిక సాయం, షెడ్యూల్ కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలు, మహిళా శిశు సంక్షేమంతో పాటు అవస్థాపన, ఉపాధి కల్పన కార్యక్రమాలకు ప్రభుత్వం అధిక నిధులు కేటాయించింది. సంవత్సరం నుంచి నేటి వరకు వివిధ రంగాల్లోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని పరిశీలిస్తే 18% బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, టెక్ బిజినెస్ రంగాల్లోనూ, 10% కంప్యూటర్ సాఫ్ట్వేర్లోనూ, 9% టెలికమ్యూనికేషన్స్లోనూ, 5% రియల్ ఎస్టేట్, హౌసింగ్, టౌన్షిప్ ప్రాజెక్టుల్లోకి, 6.08% వాణిజ్య కార్యకలాపాల్లోకి, 5.24% ఆటోమొబైల్ పరిశ్రమలో, 3.69% రసాయనాల్లోకి, 3.92% ఫార్మా రంగంలోకి, హోటల్, టూరిజం రంగంలోకి 3% పెట్టుబడులు వచ్చాయి. మొత్తం పెట్టుబడుల్లో 70% ఈ 10 రంగాల్లోకి వచ్చాయి. అయితే నరేంద్ర మోదీ 2014లో అధికారం చేపట్టిన తర్వాత వీటి రాక మరింత పెరిగింది. 2014 నుంచి 2019 జూన్ వరకు 13.59 లక్షల కోట్లు వచ్చాయి. అంటే గడిచిన 20 ఏళ్లలో వచ్చిన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 55% మోడీ 5 ఏళ్ల పాలనలోనే రావడం గమనార్హం. దీనికి ప్రధాన కారణం అన్ని రంగాల్లోకి మేక్ ఇన్ ఇండియా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేర విచ్చలవిడిగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఇవ్వడమేనని వాణిజ్య పరిశీలకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, ఫిన్టెక్, క్రెడిట్ ఇన్ఫర్మేషన్, పెన్షన్ ఫండ్స్ లో గేట్లు ఎత్తేశారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, విమానయానం, ప్లాంటేషన్, ఆహారోత్పత్తులు, హోటళ్లు, హాస్పిటళ్లు, టూరిజం, బ్యాంకింగేతర ద్రవ్య సంస్థల్లోకి, టెలికమ్యూనికేషన్లు, ఆన్లైన్ వ్యాపారాలు, రిటైల్ మార్కెట్లోకి, సింగిల్, మల్టీ బ్రాండ్లలోకి అనుమతించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ 2018-19లో భారత్ ఆకర్షించిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి గణాంకాలను విడుదల చేసింది. 2017-18తో పోల్చినప్పుడు ఎఫ్డీఐలో 11% మేర క్షీణత నమోదైంది. 2017-18లో భారత్ $25.35 బిలియన్ ఎఫ్డీఐలను ఆకర్షించగా ఇది 2018-19 మధ్యకాలంలో $22.66 బిలియన్ తగ్గింది. ఈ కాలంలో సేవలు $4.91 బిలియన్, కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ $2.54 బిలియన్, టెలికమ్యూనికేషన్స్ $2.17 బిలియన్, వాణిజ్యం $2.14 బిలియన్, రసాయనాలు $1.6 బిలియన్, ఆటోమొబైల్ పరిశ్రమ $1.59 బిలియన్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించాయి. గత 5 ఏళ్లలో భారత్ $239 బిలియన్ ఎఫ్డీఐలను ఆకర్షించినట్లు కేంద్రం ప్రకటించింది. దేశంలో వివిధ రంగాల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాన్ని సమీక్షించాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఎఫ్డీఐ విధానంలో మార్పుల వల్ల భారతదేశం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారుతుంది. తద్వారా పెట్టుబడులు పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు, వృద్ధి వంటి ప్రయోజనాలు సమకూరుతాయి. కాంట్రాక్టు విధానంలో తయారీకి వీలు కలిగి మేక్ ఇన్ ఇండియా లక్ష్య సాధనకు తోడ్పడుతుంది. సింగిల్ బ్రాండ్ రిటైల్ వాణిజ్యంలో ఎఫ్డీఐపై స్థానిక నిబంధనల సడలింపు గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. దీనివల్ల అటువంటి వ్యాపార సంస్థల కార్యకలాపాలకు మరింత సరళత్వం, సౌలభ్యం లభిస్తుందని, అంతేకాక ఒక ప్రతిపదిక సంవత్సరంలో అత్యధిక ఎగుమతులు చేసే కంపెనీలకు సమాన అవకాశాలను సృష్టించినట్లు అవుతుందని తెలిపారు. దీనితో పాటు ప్రస్తుత విపణి విధానాలకు అనుగుణంగా ప్రత్యక్ష స్టోర్ల ఏర్పాటుకు ముందు ఆన్లైన్ విక్రయాలకు అనుమతినిచ్చే విధంగా రూపొందుతుంది. ఆన్లైన్ అమ్మకాలు, రవాణా రంగంలో ఉపాధి అవకాశాలతో పాటు వినియోగదారుల సంరక్షణ, డిజిటల్ చెల్లింపులు, శిక్షణ, ఉత్పత్తులపై నైపుణ్య కల్పనకు దోహదపడుతుందని ఆమె తెలిపారు. దేశంలో వాణిజ్య సౌలభ్యం దిశగా ఎఫ్డీఐ విధానాన్ని
ఇంకా సరళతరం సులభతరం చేయడానికి సవరణలను ప్రతిపాదించడం అయింది. దీనివల్ల దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం భారీగా పెరిగి పెట్టుబడులతో పాటు ఆదాయం, ఉపాధి అవకాశాలు కూడా పెరిగేందుకు తోడ్పడుతుందని మోదీ సర్కార్ పేర్కొంది. అంతర్జాతీయంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం కొన్నేళ్ల నుంచి ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. వాణిజ్యం అభివృద్ధిపై ఐరాస ప్రపంచ పెట్టుబడుల నివేదిక 2019 ప్రకారం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం 2018వ సంవత్సరంలో 13% మేర పతనమై అంత క్రితం సంవత్సరంతో పోలిస్తే $1.5 ట్రిలియన్ స్థాయి నుంచి $1.3 ట్రిలియన్ స్థాయికి పడిపోయింది. ఈ పరిస్థితి ఉన్నప్పటికీ ప్రపంచ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు భారతదేశం ఆకర్షణీయ గమ్యంగా కొనసాగుతూనే ఉందని ఆ నివేదిక పేర్కొంది. అయితే మరింత అధికంగా పెట్టుబడులను ఆకర్షించగల సామర్థ్యం మన దేశానికి ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్ట్మెంట్ సైతం ఊపందుకుంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు దేశీయ నెట్ బయళ్లుగా మారిపోయారని విశ్లేషకులు పేర్కొన్నారు. మే చివరికల్లా కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక విదేశీ మదుపర్ల నిధుల ప్రవాహం మరింత ఎక్కువగా ఉండొచ్చని, విదేశీ సంస్థాగత మదుపర్ల ఇన్వెస్ట్మెంట్స్ జూన్ నాటికి ₹1,00,000 కోట్లకు చేరొచ్చని ఇండియా ఇన్ఫోలైన్ లిమిటెడ్ భావిస్తుంది. 2019 ఫిబ్రవరిలో 17,220 కోట్ల పెట్టుబడులు పెట్టిన ఎఫ్ఐఐలు మార్చిలో గరిష్టంగా 33,981 కోట్లను, ఏప్రిల్లో 21,032 కోట్లను దేశీయ స్టాక్ మార్కెట్లోకి మళ్లించడం గమనార్హం. ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో వణికిపోతుంటే భారత్ కు మాత్రం పెట్టుబడుల ప్రవాహం పెరుగుతోంది. భారత్ లో కరోనా ప్రభావం ఉన్న ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం శుభ పరిణామం అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కరోనా, లాక్డౌన్ వంటి అవరోధాలు ఉన్నప్పటికీ భారత్ కు వచ్చే దశాబ్ద కాలం బాగా కలిసి రానుందని విశ్లేషకులు అంటున్నారు. దీన్ని ఇటీవలి కాలంలో భారత్ లోకి ప్రవహించిన విదేశీ పెట్టుబడుల సరళి ప్రస్ఫుటం చేస్తున్నదని చెబుతున్నారు. అందుకే వచ్చే 10 ఏళ్ల వరకు భారత్ లో పెట్టుబడులకు మంచి భవిష్యత్తు ఉందని భావిస్తున్నారు. ఈ అవకాశాన్ని ఒడిసి పట్టుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో భారత్ స్వర్ణ యుగంలోకి ప్రవేశించనుందని వీరంతా స్పష్టం చేస్తున్నారు. ఇది ఇవాల్టి ఫోకస్. మరో ఫోకస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.